పొద్దుగాల ఊరికెళ్ళి మా అమ్మ ఫోన్ చేసింది. బిడ్డ, పట్నంలో మస్తు ఆనలు పడుతున్నాయట కదా, అంత ఆగమాగం ఉన్నదట, మీరు ఎండకాడ ఎట్లున్నదమ్మా అని అడిగింది. పెద్దగా ఏం లేదమ్మా, అంత మంచిగానే ఉన్నదని చెప్పిన. అయినా అమ్మ పాన మూకుంటుందా, ఒకటికి 4 మాటల జాగ్రత్తలు చెప్పింది. ఇంతలే ఫోన్ నాయన తీసుకున్నాడు. నాయన కూడా పట్నం వరదల గురించే మాట్లాడినాక ఇక మరి ఊర్ల పరిస్థితి ఎట్లుందని నేను అడిగిన. ఎక్కడిదమ్మా, మొన్నటిదాకా బాయిల నీళ్ళే లేవాయే, ఏమన్నా వచ్చినాయా అని అడిగిన. ఎక్కడిదిరా, 4-5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు చెర్లు కుంటలు నిండినాయని చెప్తే గప్పు నా పానం నిమ్మలం అనిపించింది. సరే కానీ మా ముచ్చట మీకెందుకు కానీ ఇయ్యాల రేపు ఆనలు ఎట్లున్నాయో ఓ చూద్దాం. ఇంకా వరద బురదలనే ఉన్నది పట్నం. నీళ్లు తక్కువైనా తిప్పలైతే తప్పుతలేవు. మళ్ళొకటల్లా ఆనబడితే మళ్ళా మొదటికొచ్చేటట్టుంది. కొన్ని జాగలల్లా నీళ్లు రోడ్ల మీదనే నిలబడిపోయినాయి. ఇంట్లో ఉప్పు పప్పులు నాని పొయ్యి ముట్టియనోళ్ళ కోసం సర్కారోళ్ళే వండుకొచ్చి పెడుతుండ్రు. ఇవాళ ఆర్మీ వాళ్ళు కూడా రంగంలోకి దిగి బస్తీల పొంట పులిహోర పొట్లాలు పంచుతుండ్రు. ముఖ్యమంత్రి సారు మంత్రులు ఆఫీసర్లతోని మీటింగ్ పెట్టి పబ్లిక్ తిప్పలు జల్దిన తీర్చుమని ఆర్డర్ వేసిండు. ఏడ ఆపతుంటే ఆడుకోమని చెప్పిండు. ఆర్మీ సిద్ధంగా ఉంది, పోలీస్ శాఖ సిద్ధంగా ఉంది, అధికార యంత్రాంగం అంత అప్రమత్తంగా ఉంది. కాబట్టి ఎవ్వరు భయపడాల్సిన అక్కర్లేదు. హైదరాబాదులో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం. అది కట్టేవాడు రాజకీయ నాయకుడైనా, మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, కార్పొరేటర్ అయినా, ఎవరైనా సరే. ఈ 28,000 నాలాల మీద కట్టిన అబ్స్ట్రక్షన్స్ కూడా తొలగించాల్సిన అక్కర ఉంటుంది. వీళ్ళందరూ ఇందులో కనుక పేదవాళ్ళు ఉంటే ఈ తొలగించే దాంట్లో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఫ్రీగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం. అక్రమ కట్టడానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి పౌరులకు జిహెచ్ఎంసీ 10,000 రూపీస్ బహుమతి కూడా ఇస్తుంది. 58 సంవత్సరాలు పరిపాలన చేసిన పెద్దలు ఈ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ వేరే ఇంకెవరు ఆకాశ రామన్నలు చేయలే. ఈ అక్రమ ఈ 28,000 కట్టడాలు కట్టింది కూడా వీళ్ళ సాక్షిగానే. దానికి పర్మిషన్ ఇచ్చింది కూడా ఈ దూరలే. మేమేదో అర్థమటువంటి హైదరాబాద్ ఇస్తే ఇప్పుడు టీఆర్ఎస్ చిడగొట్టిందని పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇక ఊర్ల పొంట పరిస్థితి చూస్తే అన్ని ప్రాజెక్టులకు ఫుల్ నీళ్ళు వచ్చినాయి. నల్గొండ జిల్లాల మూసీ ప్రాజెక్టు గేట్లు ఎత్తేసిండ్రు. చూస్తందుకు మస్తు మంది పబ్లిక్ వస్తుండ్రు. అన్ని జిల్లాలల్లా పెద్ద పెద్ద చెర్లు మొత్తం నిండినాయి. కొన్ని చెర్లకు గండ్లు పడి ఊర్లలకు వరద కొట్టుకొచ్చింది. కొన్ని ఊర్లకు బస్సులు తిరుగుడు బంద్ అయింది. ఇక మన పక్క రాష్ట్రం ఆంధ్రాలో కూడా జోరుగా ఆనలు పడుతున్నాయి. ఇంకో 2-3 రోజుల దాకా ఇట్లనే ఉంటాయట.